ఇక్కడ చూడండి మేడం, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఉంది. థామ్సన్ అండ్ వ్యాట్ వీళ్ళు ఏంటంటే 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అంటే టీచింగ్ ఇంగ్లీష్లో మనకు 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ చెప్పారు. అదేంటి అంటే కనుక సింపుల్గా మనం తెలుగులో చెప్తే మాట్లాడింది అర్థం చేసుకోవడం, రాయగలగడం, రాసింది అర్థం చేసుకోవడం. ఇవి ఆ 4 పాయింట్లు. అంటే టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. టు స్పీక్ ఇంగ్లీష్ని మాట్లాడగలగడం అంటే ఇంగ్లీష్ని మాట్లాడడం మరియు మాట్లాడింది అవగాహన చేసుకోగలగడం. తర్వాత టు అండర్స్టాండ్ రిటర్న్ ఇంగ్లీష్, టు రైట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని రాయగలగడం మరియు రాసింది అర్థం చేసుకోగలగడం, మాట్లాడడం, మాట్లాడింది అర్థం చేసుకోగలగడం. ఈ 4 పాయింట్లను చెప్పారు మేడం. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో థామ్సన్ అండ్ వ్యాట్ వీళ్ళు చెప్పారు మేడం. అంటే ఏంది 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. తర్వాత దానిపైన ఉన్నటువంటి 10 మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. అంటే క్లాప్, CLAP క్లాప్ అంటాం మేడం. క్లాప్ అంటే కనుక కాగ్నిటివ్ అకాడమిక్ ప్రొఫిషియన్సీ, లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఇదొకటి. తర్వాత పైన బేసిక్ బిక్స్ ఉంటుంది మేడం. ఇవి రెండు కూడా, ఈ 2 పాయింట్స్ క్లాప్, బిక్స్, ఇవి 2 NCF 2005 చెప్పింది. NCF 2005 చెప్పిన ఈ 2 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే కనుక ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్గా క్లాప్, బిక్స్ చెప్పింది అనమాట ఈ NCF 2005. సో ఇక్కడ బిక్స్ అంటే కనుక బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్, బిక్స్. తర్వాత ఈ క్లాప్ అంటే కనుక కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. ఈ 2 పాయింట్స్ చెప్పింది NCF 2005. అంటే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్గా ఈ 2 పాయింట్లు ఉండాలని చెప్పింది. ఇంకా ఇంకా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మేడం. NCF 2005 ఈ బిక్స్ని, క్లాప్ని ఈ 2 ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్గా చెప్పింది. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక NCFలో C ఉంది కదా మేడం, ముందు B గుర్తుపెట్టుకోండి, BC అని గుర్తుపెట్టుకోండి. అంటే BC క్యాస్ట్ ఉంటుంది కదా, ఆ విధంగా BC అని గుర్తుపెట్టుకోండి. B అంటే బిక్స్, C అంటే క్లాప్. బిక్స్, క్లాప్ అవి 2 టీచింగ్ ఇంగ్లీష్ యొక్క ఎయిమ్స్గా ఈ NCF 2005 చెప్పడం జరిగిందనమాట. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కనుక ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉన్నాయి మేడం. దీనికి ఎయిమ్స్ ఏంటి అంటే కనుక జనరల్ ఎయిము, ఇక్కడ చూడండి, జనరల్ ఎయిము, కల్చరల్ ఎయిము, తర్వాత లిటరరీ ఎయిము, యూటిలిటేరియన్ ఎయిము, నెక్స్ట్ వచ్చేసేసి లింగ్విస్టిక్ ఎయిము, తర్వాత ఇంట్రాగేటివ్ ఎయిము. ఈ ఎయిమ్స్ ఉన్నాయి. సో ఈ ఎయిమ్స్ గురించి మనం నేర్చుకుంటే మనకి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ ఎయిమ్ అంటే కనుక సో ఎఫెక్టివ్గా దాన్ని ఇంగ్లీష్ని యూజ్